ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వబడిన కాంగ్రెస్ బాకీ కార్డును మరొకసారి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంతా కూడా విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోసాలు మరొకసారి బట్టబయలు ఓటు రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక, తుండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక, తుండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి. తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు బలే రాసిరి, బాండు పేపర్లు బలే రాసిరి, బాండు పేపర్లు బలే 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడి తిరి పొంద వెట్టి తిరి తొట్టి చేసినారు, తొట్టి చేసినారు కొడుకో మొండి చెయ్యి చూపినారు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినారు కొడుక. దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచురా కొడుక, దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచురా కొడుక, దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచురా కొడుక, దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచురా కొడుక. మహాలక్ష్మి పథకమంటిది మహిళల ఓట్లను కొల్లాగొడితిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. ప్రతి నెల 2500కి కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి, కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి, కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి. గెలిచినాకదని ఊసేలేదు, ఇద్దామన్నా రోకే లేదు, ఇద్దామన్నా రోకే లేదు, ఇద్దామన్నా రోకే లేదు. నమ్మినోళ్లను నిండ ముంచి తిరి అడిగినోళ్లను అణగదొక్కి తిరి తొట్టి చేసినారు, అరే తొట్టి చేసినారు, తొండి 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 తొట్టి చేసినారు కొడుకో నిన్ను నిండా ముంచినారు కొడుక, మొండి చెయ్యి చూపినారు కొడుకో వీళ్ళు దండి మోసగాళ్ళు కొడుక, దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచ్ రా కొడుక. కన్న కొడుకు కేసీఆర్ కాచుకున్నాడు అవ్వతాతలను, కాచుకున్నాడు అవ్వతాతలను, కాచుకున్నాడు అవ్వతాతలను. 200 ఆసర పింఛను 2000కు పెంపు చేసినడు, 2000కు పెంపు చేసినడు, 2000కు పెంపు చేసినడు. 4000 మేమిస్తామని గాలి మాటలతో గారడిగేస్తిరి, గాలి మాటలతో గారడిగేస్తిరి, గాలి మాటలతో గారడిగేస్తిరి. ముసలోళ్ళ ఆశలు వమ్ము చెప్తిరి, వాళ్ళ బోసినోళ్లలో తుమ్ము కొడితిరి, తొట్టి చేసినారు, అరే తొట్టి చేసినారు కొడుకో నిన్ను నిండా ముంచినారు కొడుక, తొట్టి చేసినారు కొడుకో మొండి చెయ్యి చూపినారు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినారు కొడుక, ఇది రమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినారు కొడుక. దండి మోసగాళ్ళు కొడుకో దండు పాలెం బ్యాచురా కొడుక, దండి మోసగాళ్ళు కొడుకో దండు పాలెం బ్యాచురా కొడుక. నీ లెక్కాదేలాలే కొడుక నీ తిక్కా ఉదురాలే కొడుక, గులాబీ జెండా ఎగరాలే కొడుక తెలంగాణ మురవాలే కొడుక, మన జెండా ఎగరాలే కొడుక తెలంగాణ మురవాలే కొడుక. కేసీఆర్ గెలుపంటే కొడుక అది ప్రజల గెలుపంట కొడుక, కేసీఆర్ గెలుపంటే కొడుక అది ప్రజల గెలుపంట కొడుక. జై తెలంగాణ, ఎదిరిద్దాం కాంగ్రెస్ ద్రోహాలను, నిలదిద్దాం 6 గ్యారంటీలపై. ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కి బుద్ధి చెప్పుదాం, బుద్ధి చెప్పుదాం. 6 గ్యారెంటీలు అమలు చేయలేని సమర్థ కాంగ్రెస్, 6 గ్యారెంటీలు అమలు చేయలేని సమర్థ కాంగ్రెస్, 6 గ్యారెంటీలు అమలు చేయలేని సమర్థ కాంగ్రెస్.
మైకిల్ మాట్లాడేలా మైక్ మైకిల్ పెడితే మళ్ళీ అంత కష్టపడి రాస్తారు ఆడియో రాస్తారు ఇక్కడ రండి సార్ ఇక్కడ రండి సార్ మధ్య రండి ఇక్కడ రండి రాస్తారు కొంచెం ఒక సేపు అనే ఉండి సార్ అంతే మణికంఠ మణికంఠ గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా 6 గ్యారెంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్దాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో మళ్లీ అడుగుతాం, నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళొకసారి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.